జగన్మోహన్ రెడ్డికి కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సీట్ని టీడీపీ నిన్నటి రోజున కైవసం చేసుకోవడం జరిగింది. అయితే నిన్నటి రోజున అత్యంత భారీ మెజార్టీతో టీడీపీ గెలుపొందిన తీరుని జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ కేడర్. ఒక పక్క వైసీపీ కేడరే కాకుండా కొంతమంది సోకాల్డ్ మేధావులు కూడా. అందులో ఉదాహరణగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా మాట్లాడుతూ 684 ఓట్లు వైసీపీకి వచ్చినటువంటి విషయాన్ని టీడీపీ శ్రేణులు కూడా నమ్మలేరు, ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి చెబుతున్నారు. నిజంగా రిగ్గింగ్ జరిగిందా? నిన్నటి రోజున ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి స్టూడియోలో మనతో ఉన్నారు మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. పులివెందుల కంచుకోటను బద్దలు కొట్టిన టీడీపీ అని ఒక పక్క టీడీపీ క్యాడర్ అంతా కూడా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. దాదాపుగా 4 దశాబ్దాల తర్వాత చరిత్ర తిరగరాసి అని చెప్పి. ఇక్కడ వైసీపీ క్యాడర్ మాత్రం ఈ ఎన్నికలు మేము బాయ్కాట్ చేస్తున్నాం, ఈ ఫలితాలు మేము పట్టించుకోని చెప్పి చెప్పుకుంటున్నారు. పక్క వైసీపీ క్యాడరు వాళ్ళకి మద్దతు ఇచ్చే కొంతమంది మేధావులు, అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ మాట్లాడుతూ రిగ్గింగ్ జరిగింది, పోలీసులు అడ్డు పెట్టుకుని మీరు గెలిచారు, మీరే ఓట్లు గుద్దేసుకున్నారు అంటున్నారు. మొత్తానికి వాస్తవాలు ఏంటి? వాళ్ళ అభిప్రాయం మీరేమంటారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని దశాబ్దాల నుంచి నేను ఆయన్ని మీడియా చర్చలో చూస్తూ ఉన్నా. నేనైతే ఎప్పుడూ ఆయన్ని కలవటం నాకు తటస్థించలేదు, కానీ ఆయనకున్న విషయ పరిజ్ఞానానికి నేను ఆశ్చర్యపోయేవాడిని. ఆయన మెమరీ, ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషను, అలాగే భాష మీద ఆయనకున్న పట్టు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే కూడా ఆ ఫ్లూయెన్సీ అసలు మనకి చాలా ఆశ్చర్యకరంగా అనిపించేది. ఇంతటి పరిజ్ఞానం కలిగిన వ్యక్తితోటి ఒక్క అరగంట గంట సేపు మనం కూర్చొని మనం ఇంటరాక్ట్ అయినా కూడా మనకి కూడా చాలా గర్వకారణం కదా అని అనిపించేది. ఓకే. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేసేవాడు. అయితే అటువంటి ఆయన అంతటి విద్వత్తు కారణంగానే, ప్రభుత్వాలను ఆయన ప్రశ్నిస్తున్న తీరు కారణంగానే, సమాజంలో ఆయన దక్కించుకున్న గౌరవ మర్యాదల కారణంగా రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కోట్లాది రూపాయలు ఆయన ప్రత్యర్థులు ఖర్చు పెట్టినా కూడా ప్రజలు ఈయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేసుకున్నారు. ఓకే. ఆ రోజు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు అందరినీ ఓడించి ప్రజలు ఈయనకి పట్టం కట్టారు. అలాగే ఎమ్మెల్సీగా సభలో కూడా ఈయన బాగానే పనిచేసేవాడు. కానీ కాలక్రమంగా ఏమైందంటే, సమాజంలో ఇంతటి గౌరవ మర్యాదలు దక్కించుకున్న నాగేశ్వర్ గారు మరి ఏజ్ పెరుగుతూ ఉంది, ఈ సిద్ధాంతాలు, ఆదర్శాలు, సమాజ సేవ, నిరాడంబరత, వీటి మాటన నేను సాధించింది ఏంటి అని చెప్పిన రియలైజేషన్ బిగినైందేమో తెలియదు. కానీ ఆయనకున్న నాలెడ్జ్ని గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం వెచ్చించడం మొదలుపెట్టాడు. మరి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పేరోల్లో ఈయన ఉన్నాడు అని అంటారు. మరి ఆయనకి ఏం లబ్ధి చేకూరుతుందో తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలు, అక్కడ ప్రజల భవిష్యత్తు, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, వీటినేటిని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డిని సమర్థించడానికి ఆయన అలవాటు పడిపోయాడు. ఈ అలవాటు పడే క్రమంలోనే ఒకనాడు అంతటి విజయం కట్టబెట్టిన ప్రజలు కూడా రీసెంట్గా ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేసినప్పుడు ఓడించారు. అంటే ప్రజలు మన నడతని పరిశీలించడం లేదు, మనలో వచ్చిన మార్పు చేర్పుని ప్రజలు గమనించడం లేదని చెప్పని ఎవరు అనుకున్నా, నిన్ను ఆదరించిన ప్రజలే ఎల్లకాలం నన్ను ఆదరిస్తారు అని చెప్పని అనుకుంటే, నిన్ను ఆదరించడానికి ఒక కారణం ఉంది, ఇవాళ ఓడించడానికి ఒక కారణం ఉంది. ఓకే. ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు, విఘ్నులు, వాళ్ళన్నీ గమనిస్తూనే ఉంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ విఘ్నతను ప్రదర్శిస్తారు. ఇవాళ నాగేశ్వర గారు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన విశ్లేషణలు వింటే, అసలు ఈయనేనా ఒకనాడు మనం అభిమానించింది, ఇంత సంకుచితపు తత్వానికి ఈయన ఎందుకు దిగజారిపోయాడు, ఆయన దిగజార్చుకుంటున్నాడు అని చెప్పని మనకే అనిపిస్తుంది. ఆ మధ్యకాలంలో చూసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తావన వచ్చినప్పుడు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి అని వాదించాడు ఈయన. ఇవాళ ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తి పత్రం, ప్రభుత్వం ఇచ్చే రికార్డు శాశ్వతంగా ఉండే రికార్డు అది. అలాగే ప్రభుత్వ సర్వే రికార్డ్స్, వాటి మీద ముఖ్యమంత్రుల ఫోటో ఉండటం ఏంటి? ముఖ్యమంత్రి ఒక 5 ఏళ్లకి టెన్యూర్కి ఎంపిక అవుతాడు. మన ఆస్తికి సంబంధించిన పాస్బుక్ అనేది మన తర్వాత మన బిడ్డలకు కూడా వర్తింపు చేసే హక్కు, అది హక్కు ధృవీకరణ పత్రం అది. దాని మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండటం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ముందు ప్రభుత్వాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రభుత్వాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఒక 5 ఏళ్లకి ఎంపిక కాబడ్డ, ప్రజాస్వామ్యంలో ఎంపిక కాబడ్డ పాలకుడు అతను. ఇది రాచరికం కాదు. అటువంటి వ్యక్తి ఫోటోలు సర్వేరాళ్ల మీద ఉంటామని ఎలా సమర్థిస్తాడు ఆయన? అలా సమర్థించి ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన చాలా పలచం చేసుకున్నాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? పులివెందుల ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 683 ఓట్లు రావటాన్ని తెలుగుదేశం శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి అంటున్నాడు. వైసీపీ జీర్ణించుకోవటం లేదు, సరే తెలుగుదేశం శ్రేణులు ఎందుకు జీర్ణించుకోవు అంటే, అసలు ఆ తీర్పు పట్ల పునఃసమీక్షించుకునే వెసులుబాటు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు దక్కనివ్వటాల. అయ్యా జగన్మోహన్ రెడ్డి,
దశాబ్దాల తరబడి మీ కుటుంబాన్ని ఆదరించిన ప్రాంతంలో నీకు ఇంతటి వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మొట్టమొదట ఇంతటి వ్యతిరేకత రావడానికి కారణాలేంటో నీకు నువ్వుగా విశ్లేషణ చేసుకుంటే, నీ శ్రేణులతో మాట్లాడుతుంటే, నీ శ్రేణులకు నువ్వు అందుబాటులో ఉంటే జరుగుతున్న లోపాలంటే వాళ్ళని దృష్టికి తీసుకొస్తారు. వాటిని చక్కదిద్దుకోవడానికి నీకు ఒక ఆస్కారం దక్కుతుంది. మళ్ళీ రాబోయే ఎన్నికల నాటికి ఈ లోపాలను అధిగమించి మళ్ళీ అదే ప్రజలను చేరువ చేసుకోవడానికి నీకు ఆస్కారం కలుగుద్ది అని చెప్పని కనుక సలహా ఇస్తే అది జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చినట్టు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని అడ్మిట్ కావడానికి సిద్ధపడకుండా అతను ఒక వితండవాదాన్ని ఎంచుకుంటే ఆ వితండవాదాన్ని వీళ్ళు కూడా సమర్థించుకుంటా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు న్యాయం చేయటంలో అన్యాయం చేస్తున్నారు. ఏమంటాడు ఈయన? అసలు ఎలా వస్తాయి నోట్లు అంటున్నాడు. ఇదే నాగేశ్వర గారికి నాదొక ప్రశ్న. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. నేను అనుకోవటం రాష్ట్ర రాజకీయ చరిత్రలో దేశ రాజకీయ చరిత్రలో దశాబ్ద కాలం పాటు ఒక ప్రాంతాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీ. ఆ తర్వాత నెల రోజుల గ్యాప్లో జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిల్స్ ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ జడ్పీటీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి 2014లో. 2014 మార్చి 30 మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఏప్రిల్ 6 స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, మే 4 ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగినాయి. అంటే సుమారుగా నెల మీద ఒక వారం లోపు గడువుతోటి 3 ఎన్నికలు జరిగినాయి. దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ నెల రోజుల గ్యాప్లో జరిగిన 3 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మున్సిపల్ కౌన్సిలర్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జడ్పీటీసీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ దక్కించుకోలేకపోయిన చరిత్ర మన కళ్ళ ముందు ఉన్న వాస్తవమే కదా. మరి 2004, 2009 ఎన్నికల్లో అదే రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అదే ప్రజలు ఒక ఎంపీటీసీ స్థానం, ఒక మున్సిపల్ కౌన్సిలర్ కూడా ఇవ్వాల. ఇది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఎందుకు? ప్రజల అసహ్యానికి గురైంది ఆ పార్టీ, ప్రజల శిక్షకు గురైంది. కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న చారిత్రక వాస్తవం అది. ఎప్పుడో 40-50 ఏళ్ళ నాడు జరగలా, 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. మనందరం మన కళ్ళ ముందు చూసాం. మరి అంతకంటే అసహ్యం జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి వేసిందేమో పులివెందుల ప్రజలకి. అరే 47 సంవత్సరాల నుంచి ఈయన్ని, వీళ్ళ నాయన్ని, వీళ్ళ చిన్నాయన్ని, వీళ్ళ అమ్మని నెత్తిన పెట్టుకొని మోస్తున్నాం మనం. ఇవాళ ఇన్ని దశాబ్దాలు వీళ్ళ నెత్తిన పెట్టుకు మోసిన పర్యవసానం మనకు వనగూరింది ఏంటి? మన బిడ్డల భవిష్యత్తుని తన పణంగా పెడుతున్నాడు. మన బిడ్డల్ని వాళ్ళ రప్పా నడుకుడు అని చెప్పని ఒకనాటి ఉద్రిక్త వాతావరణంలోకి మన బిడ్డలను తీసుకెళ్తున్నాడు. ఇవాళ సమాజం చదువు, బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పని పురోగమిస్తా ఉంది. మనకు తెలిసిన పలానా వాళ్ళ పిల్లలు చదువుకొని మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకొని వాళ్ళు చాలా కంఫర్ట్గా బతుకుతా ఉన్నారు. ఇతన్ని నమ్మి ఇతను వెనక్కి తిరిగిన పర్యవసానం మన పిల్లలు కేసులు పాలవుతా ఉన్నారు. మన బిడ్డల భవిష్యత్తు ఎందుకు పణంగా పెట్టబడాలి అని చెప్పని ఆ తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించుకోరు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. 2019 మధ్య ఆయన పులివెందులకు నీళ్లు ఇచ్చాడు. ఇవాళ కూడా ఆయన పులివెందుల ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఆయన అందుబాటులో ఉంటున్నాడు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే గండికోట రిజర్వాయర్ నుంచి మనకు నీళ్లు అందించే కాలువలు కూడా ఏర్పాటు చేయలేదు. ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి వెనక మనం నడవాలి? అరే ఈ జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చాడు. సొంత చిన్నాయన కుమార్తెని హత్యకు బాధ్యురాలను చేసి వ్యక్తిత్వానికి పాల్పడతా ఉన్నాడు. ఇకైతే మనం సహించలేం, భరించలేం, వీళ్ళకి ఊడిగం చేసింది చాలు అని చెప్పనే అసహ్యానికి అక్కడ ప్రజలు వచ్చారని చెప్పని ఎందుకు అనుకోండి నాగేశ్వరం. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఎవరిని ఎన్నుకున్నా ఎవరిని ఓడించినా అదే ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా వాళ్ళు ఎలా ప్రవర్తించినా, వాళ్ళు ఎలా వ్యవహరించినా, వాళ్ళు అభివృద్ధి చేయకున్నా అభివృద్ధి చేసినా, ప్రత్యర్థులు అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమాన్ని అందిస్తున్నా జగన్మోహన్ రెడ్డి వెనకే కట్టుబానిసలుగా ఆ ప్రాంత ప్రజలు పడుండాలి అని చెప్పని నాగేశ్వర్ శాసిస్తున్నాడా? అంటే ఏమైనా సందేశాలు ఇస్తున్నారు వీళ్ళు? మన కళ్ళ ముందు 2014 నాటి ఫలితాలు ఒక అంటే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక కేస్ స్టడీగా మిగిలిపోయి ఉన్నాయి. దశాబ్ద కాలం పాటు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఒక ఎంపీటీసీ కూడా నెగ్గలేకపోవడం అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఎస్, జగన్మోహన్ రెడ్డి కూడా అదే రిపీట్ అయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అడిషనల్గా మిగిలిన నాయకుల కన్నా అదనపు ప్రివిలేజెస్ ఏమైనా ఉన్నాయా? ఆయనకన్నా తల మీద 2 కొమ్ములు, కాళ్ళకి గిట్టలు ఉన్నాయా? ప్రజలకు దూరం అయితే, ప్రజా కంటకంగా వ్యవహరిస్తే, బిడ్డల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుంటే ఏ తల్లిదండ్రి సహించరు, భరించరు. ఇవాళ
నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి పట్ల పెరిగిన వ్యతిరేకతకి ఇచ్చిన తీర్పు అది. అక్కడ పోటీ చేసిన హేమంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు కాదు. దశాబ్దాలుగా ఏ కుటుంబంతో అనుబంధం పెంచుకున్నామో ఆ కుటుంబ వారసుడుగా జగన్మోహన్ రెడ్డిని ఇక మనం పరిగణలోకి తీసుకోవాల్సిన నెస్టీ లేదు. రోజు మన సమస్యల పట్ల స్పందిస్తున్నా, మనం అతన్ని నెగ్గించకుండా ఎన్నికల్లో ఓడించినా కూడా ఇవాళ అతను వాకిటికి వెళ్ళి అన్నా మాకు ఈ సమస్య ఉంది అని చెప్పని బీటెక్ రవి తలుపు దాడితే ఆ బీటెక్ రవి స్పందిస్తున్న తీరు పట్ల ప్రజలిచ్చిన తీర్పు. కాబట్టి కొద్దిగానైనా సరే కామన్ సెన్స్ రియలైజేషన్ తోటి ఆలోచిస్తే నాగేశ్వర్ లాంటి వాళ్ళకి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయాలని చెప్పనే అతి తెలివి ఆలోచనలు రావు. ఏ ప్రజాస్వామ్యంలో ₹1 ఖర్చు పెట్టకుండా నాగేశ్వర్ని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారో, ఏ ప్రజాస్వామ్యంలో అదే నాగేశ్వర్ని ఓడించారో, అదే ప్రజాస్వామ్యం ఇవాళ పులివెందుల్లో కూడా ఆ తీర్పు ఇప్పించింది అని మొట్టమొదటి నాగేశ్వర్ లాంటి వాళ్ళు రియలైజ్ అయితే, వాస్తవాలను అడ్మిట్ అయితే వాళ్ళు ఇంకొకరికి చెప్పగలుగుతారు. కాదు అందరూ ఆరోపిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పేరోల్లోనే నేను ఉన్నాను అనుకుంటావా? అదే నిజం అనుకుంటావా? అదే నిజం అయితే నీ నాలెడ్జ్కి, నీ ఇంటెగ్రిటీకి నీకు నువ్వే సమాధి కట్టుకుంటున్నావు అనేది అర్థం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.